కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరు గ్రామంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మరియు మండల అధికారుల సమక్షంలో శిలాఫలకం ధ్వంసం చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బండారి రమేష్పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో నేదునూరు సర్పంచ్ కనకం లక్ష్మీ కొమురయ్య ఎల్ఎండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామానికి మహిళా సంఘ భవనం మంజూరు కాగా అప్పటి ఎమ్మెల్యే రసమై బాలకిషన్ పేరుతో శిలాఫలకం ఏర్పాటు చేశారు. అనంతరం పలు కారణాలతో భవన నిర్మాణం ఆగిపోయింది. ప్రస్తుత పాలకవర్గం గ్రామంలో మళ్లీ భవనం నిర్మించేందుకు ఉపాధి హామీ నిధులతో మంజూరు చేయించుకుంది. దీనికి ఎమ్మెల్యే కవ్వంపల్లి గారిని భూమి పూజకు స్థానిక పాలకవర్గం గురువారం ఆహ్వానించింది. మధ్యాహ్నం ఎమ్మెల్యే కవ్వంపల్లితో పాటు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో పాత శిలాఫలకాన్ని గమనించిన ఎమ్మెల్యే వివరాలు అడిగారు. అదే సమయంలో అక్కడున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బండారి రమేష్ హడావుడిగా వెళ్లి పాత శిలాఫలకాన్ని పగలగొట్టాడు. దీంతో అక్కడున్న నాయకులు, అధికారులు, మహిళలు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఎల్ఎండి పోలీస్ స్టేషన్లో మరియు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ రాజీవ్ మల్హోత్రాకు, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి గార్లకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రావుల రమేష్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, సర్పంచులు ఎలుక ఆంజనేయులు, గాండ్ల శ్రీనివాస్, ఆవుదుర్తి రామ్ ప్రసాద్, దుర్గం శ్రీనివాస్, తాట్ల తిరుపతి, ఉప సర్పంచులు మేకల మహేష్, ల్యాగల దేవేందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ పాషం అశోక్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ పొన్నం అనిల్ గౌడ్, మాతంగి లక్ష్మణ్, మాజీ సర్పంచ్ వడ్లూరి శంకర్, సంగుపట్ల మల్లేశం, కొయ్యడ మురళి తదితరులు పాల్గొన్నారు. రమేష్ మీద గాని అక్కడున్న ఎంకరేజ్ చేసిన వాళ్ళందరి మీద చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి. 2 రోజుల చర్య తీసుకొని ఆ ఉన్న శిలాఫలకం యథాస్థానంలో పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వంలో తిమ్మాపూర్ మండలంలో నేదునూరు గ్రామ పంచాయతీలో వివో బిల్డింగ్ మంజూరు జరిగింది. మంజూరు జరిగినాక అప్పటి శాసనసభ్యులు రసమై బాలకిషన్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. కొంత అనివార్య కారణం వల్ల ఆ పని జాప్యం జరుగుట్లా నిన్న మళ్ళీ అదే పనికి స్థానిక ఎమ్మెల్యే గారు శంకుస్థాపన కోసం ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఆ గ్రామంలో మహిళా సోదరిమలతో పాటు మా గ్రామ ప్రజలందరి పక్షాన ఆ ప్రజల ముంగటనే ఈ పాత శిలాఫలకాన్ని చూసి కాంగ్రెస్ కార్యకర్తలు విచక్షణ రహితంగా ఆ యొక్క శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఆ ధ్వంసం చేసే సమక్షంలో స్థానిక మండలాధికారులు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు ఉండడు కూడా ఒక పెద్ద కార్యక్రమంలో పాల్గొని ఆ పలగొడతాను చూసుకుంటూ ఉండడు ఇది హేమైన చర్యగా భావించి అధికారులు తక్షణమే ఆ పలగొట్టిన వ్యక్తిపై చర్య తీసుకోవాలని, లేని పక్షంలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ పక్షాన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ మేడం గారికి, గౌరవ సిపి గారికి మేము దరఖాస్తు చేసి ఉద్యమానికి శ్రీకారం జరిగింది. 24 గంటల్లో ఎఫ్ఐఆర్ చేయకపోతే తదుపరి కార్యక్రమం సోమవారం నాడు మా జిల్లా పార్టీ కార్యాలయంలో చర్చ చేసిన తర్వాత తదుపరి కార్యక్రమానికి మేము శ్రీకారం చుడతామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.